మలయాళం బిగ్ బాస్ హౌస్లో మోహన్ లాల్ లక్ష్మి అనే అమ్మాయిని సో వార్నింగ్ ఇస్తూ అంటే షో నుంచి వదిలిపో అవసరమైతే అని అనడం జరిగింది. దానికి రీజన్ ఏంటి, సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటి, అసలు ఏం జరిగింది బిగ్ బాస్ హౌస్లో, సో క్లియర్గా మాట్లాడుకుందాం. ఆ కాంట్రవర్సీ ఏంటి. యాక్చువల్లీ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు ఒక జంట, ఒక కపుల్ అయితే ఒకరు అదిలా నర్సిన్ అదిలా నర్సరీన్ అండ్ ఫాతిమా నూర్ అనే ఇద్దరు అదిలా నర్సరీన్ అండ్ ఫాతిమా నూర్ అనే ఇద్దరు లెస్బియన్ కపుల్ షోలోకి వచ్చారు. అదే ఫస్ట్ టైం షోలోకి సో అలా లెస్బియన్ కపుల్ రావడం. సో అది అందరూ ఆడియన్స్ కూడా క్యూరియాసిటీ పెంచింది, అసలు ఎట్లుంటుంది అని చాలామంది మాట్లాడుకున్నారు. సో అదే పెద్ద కాంట్రవర్సీ అవుతుంది అనుకున్నట్టుగానే అదే అయింది. ఏం జరిగింది యాక్చువల్లీ ఎల్జీబీటీక్యూ అంటే ఏంటో మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చేస్తా. ఎల్జీబీటీక్యూ అంటే సో చాలామందికి ఉన్న డౌట్, ఎల్జీబీటీ అంటే ఎల్ అంటే లెస్బియన్, జి అంటే గే, బి అంటే బైసెక్షువల్, టీ అంటే ట్రాన్స్జెండర్, క్యూ అంటే క్వీర్. ఎల్ అంటే లెస్బియన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, గర్ల్స్. గే అంటే బాయ్స్, బైసెక్షువల్ అంటే ఎనీబడి అంటే ఎవరి మీదైనా ఉండొచ్చు లవ్. ట్రాన్స్జెండర్ అంటే బాయ్ గర్ల్గా, గర్ల్ బాయ్గా మారడం. క్వీర్ అంటే అసలు ఏంటో తెలియదు, అంటే క్వశ్చన్ అన్నట్టు వాళ్ళకి తెలియదు. అది ఎల్జీబీటీక్యూ. ఫస్ట్ ఇది క్లారిటీ ఇచ్చేసిన, ఎందుకంటే సో మీరు ఎల్జీబీటీక్యూ అని ఆ టాపిక్ వస్తుంది కాబట్టి. తర్వాత ఏం జరిగిందంటే షో స్టార్ట్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్యన లవ్ అనేది సో టెలికాస్ట్ కూడా అయింది. వాళ్ళిద్దరూ సో లవ్లో ఉన్నారా, ఫ్రెండ్షిప్ ఏదో ఒకటి సంథింగ్ బాండింగ్ అయితే ఉంది. దాని తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది లక్ష్మి అనే అమ్మాయి వచ్చింది. సో ఆమె వచ్చిన తర్వాత సో గేమ్ జరిగేటప్పుడు కానీ అప్పుడప్పుడు వాళ్ళను క్రిటిసైజ్ చేసింది అన్నట్టు. సో ఇలాంటి కప్పులు అసలు బిగ్ బాస్ అలౌ చేయొద్దు, ఇలాంటివి చూపిస్తే చిన్నపిల్లలు పాడైపోతారు, మిమ్మల్ని అసలు ఇంట్లోకి ఎలా రానిచ్చారు, మా ఇంట్లోకి అయితే అసలు రానిచ్చేవాదని కాదు, ఇది కరెక్ట్ కాదు, అది ఇది అని సో మొత్తం ఆ ఇద్దరి కపుల్ని అండ్ వాళ్ళు ఉద్దేశించి మెయిన్లీ అదిలా 2 పేర్లు చెప్పిన అదిలా నూర్లో అదిలాను అనడం జరిగింది, అండ్ నూరు కూడా ఇద్దరిని అనడం జరిగింది. అదిలా దానికి రిప్లై ఇచ్చి అది పుట్టుకతోటే ఉంటుంది, అదేమి ఇట్లా షో కానీ ఫ్యాషన్ కోసం కానీ అది కావాలని చేసేది కాదు, అది ఫస్ట్ నుంచి ఇలా ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేరు. సో దీనివల్ల ఎవరు ఇన్ఫ్లుయెన్స్ గారు, చూసి నేర్చుకునేది కాదు, చూసి పిల్లలు చేసేది కాదు, ఇది బై బర్త్ ఉంటుందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. దాని తర్వాత వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఎట్లా వస్తారో మోహన్ లాల్ కూడా సో మలయాళం బిగ్ బాస్లో వచ్చి ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు. అంటే నువ్వు ఎట్లా మాట్లాడతావు, అట్లా మనుషులుగా చూడవా, నువ్వు నేనైతే నా ఇంట్లోకి తీసుకుపోతా, నా ఇంట్లోకి రాణిస్తా, ఇసొంటి వాళ్ళను నువ్వు రాణిస్తావు రానియా అంటే నేను రానియా ఇల్లే అని చెప్తుంది. నువ్వు రాణిస్తావు లేదంటే నేను రానియా అని చెప్తుంది. చెప్పిన తర్వాత చాలామంది 2 సైడ్స్ ఉన్నారు. ఒకటి మోహన్ లాల్కి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, 2 ఈమెకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అంటే చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతారు, చిన్నపిల్లలు చూస్తే చెడిపోతారు, చిన్నపిల్లలు చూసి నేర్చుకుంటారనే యాంగిల్ ఒకటి ఉంది. సో అందుకని ఇటు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మోహన్ లాల్ అన్నట్టుగానే అంటే సొసైటీ అనేది ఫార్వర్డ్ అవ్వాలి, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అన్నీ క్లియర్గా తెలియాలి. సో ఇటువంటి పిల్లలకి ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఇది సైన్స్ ప్రకారం అయితే కారు అండ్ సైకాలజీ ప్రకారం కూడా కారు, అది బై బర్తే ఉంటుంది తప్ప సో చూసి అయితే కారు ఒకరిని చూసి అని చెప్పి అది క్లారిటీగా ఇచ్చి పడేసిండు. దాని తర్వాత సోషల్ మీడియా ఒకటి మోహన్ లాల్ సపోర్ట్ ఉంది అండ్ ఈమె కూడా సో అట్లా జరిగింది. అప్పుడు లక్ష్మిని క్వశ్చన్ చేసి నువ్వు ఉంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో బిగ్ బాస్ హౌస్ నుంచి, వాళ్ళని మాత్రం తీసేది లేదు అని ఇట్లా వార్నింగ్ ఇచ్చిండు. సో ఇదైతే కాంట్రవర్సీ జరిగింది. సో ఇందులో మీకు ఏది రైట్ అనిపించిందో కమెంట్ చేయండి. సో ఆల్రెడీ అర్థమైన వాళ్ళు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో తెలియజేయండి. ఇదైతే జరిగింది టోటల్ ఎపిసోడ్లో అయితే మనకు. సో మొత్తం కాంట్రవర్సీ అనేది ఇది. మెయిన్ టాపిక్ వచ్చేసి ఎల్జీబీటీక్యూ అంటే ఇలాంటి వాళ్ళను మనం సొసైటీ అంటే యాక్సెప్ట్ చేసుకొని సో నార్మలైజ్ చేసుకోవాలి. సో వాళ్ళని ఏదో డిఫరెంట్గా చూడడం, డిఫరెంట్గా ఉండడం, డిఫరెంట్గా వాళ్ళను ట్రీట్ చేయడం ఉండద్దు, ఎందుకంటే సొసైటీ ఫార్వర్డ్ కాదని చెప్పి మోహన్ లాల్ కూడా మాట్లాడిండు. సో దీనికి 2 సైడ్స్ ఉన్నాయి కాబట్టి
సో మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి. అండ్ సో ఇది జరిగింది. చాలామంది ఏమంటారంటే ఇది టీఆర్పీ కోసం జరిగిన స్టంటు. సో వాళ్ళు కావాలనే టీఆర్పీ కోసం తీసుకొచ్చారు, కావాలనే. సో అదొకటి కావాలనే టీఆర్పీ కోసం చేస్తుర్రు అనేది కూడా యాంగిల్ కూడా ఉంది. రెండు ఉండొచ్చు, ఒకటి అనుకోకుండా జరిగి ఉండొచ్చు, టీఆర్పీ కోసం కూడా అయి ఉండొచ్చు. ఏదైనా కానీ సో ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మీ ఉద్దేశంలో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద క్వశ్చన్ చేయండి. విల్ డిస్కస్ ఇన్ కామెంట్స్.